हरिः ओम् श्रीगुरुभ्यो नमः। शास्त्रं शारीरमीमांसा देवस्तु परमेश्वरः। आचार्याः शङ्कराचार्याः सन्तु मे जन्मजन्मनि। సో ముందు మంత్రాలలో చెప్పారు, విద్యతే హృదయ గ్రంథిశ్చిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆ అపరాల్ని ఎప్పుడైతే చూస్తారో అప్పుడు హృదయంలో ఉన్నటువంటి చిక్కుముడులన్నీ విడిపోతాయి, సర్వ సంశయాలు పోతాయి, అన్ని కర్మలు కూడా నాశనం అయిపోతాయి. అటువంటి హిరణ్మయే ప్రకాశ స్వరూపము, జ్ఞానస్వరూపమైనటువంటిది కోశే విరజం బ్రహ్మ నిష్కలం. ఏ విధమైన రజస్సు లేనటువంటి పార్ట్స్ లేనటువంటి ఆ బ్రహ్మ తత్శుభ్రం జ్యోతిషాం జ్యోతి, శుద్ధమైనటువంటి ఆ బ్రహ్మ జ్యోతులకే జ్యోతి. యద్యదాత్మవిదో బ్రహ్మవిదు, ఎవరైతే ఆత్మను తెలుసుకుంటారో వాళ్ళు బ్రహ్మను తెలుసుకున్నట్లే. న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం. ఇవన్నీ కూడా చైతన్యంలోనే ప్రకాశింపజేయబడుతున్నాయి. సూర్యుడు ఆబ్జెక్టు, చంద్రుడు ఆబ్జెక్టు, విద్యుత్తు, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్స్ ప్రకాశింపజేయబడడానికి ఉన్నటువంటి చైతన్యమే ముఖ్యమైనటువంటిది. తమేవ భాంతం అనుభాతి సర్వం. ఒక్కటే ప్రకాశము, అదొక్కటే ఎరుక. ఆ ఎరుకలోనే, ఆ చైతన్యంలోనే సర్వము తెలియవస్తుంది. తస్య భాష సర్వమిదం విభాతి. ఇటువంటి అమృతమైనటువంటి బ్రహ్మ, ఇదం బ్రహ్మ అమృతం బ్రహ్మ, పురస్తాద్ బ్రహ్మ, పశ్చాత్ బ్రహ్మ, దక్షిణత ఉత్తరేణ బ్రహ్మ, అధశ్చ ఊర్ధ్వం బ్రహ్మ, ప్రసృతం బ్రహ్మైవేదం ఎంతెందుకు విశ్వమిదం వరిష్టం. నేర్చుకో. అందులో 4 జంప్స్ చేశాం. ఏమిటి చేశాము? ఆత్మ ఈజ్ ఈక్వల్, నేను ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఫస్ట్ స్టెప్, నేనంటే ఈ బాడీ కాదు, నేనంటే ఆత్మ. రెండో స్టెప్ ఏమిటి? ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. మూడోది ఏమిటి? బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు జగత్ కారణం. నాలుగోది ఏమిటి? ఆత్మ ఈజ్ ఈక్వల్ టు జగత్ కారణం. అంటే నేనే జగత్ కారణం. జగత్ కారణమైనటువంటి ఈ బ్రహ్మము నేనే అయి ఉన్నాను. అంటే నాకు సర్వతః అన్ని వైపుల బ్రహ్మమే ఉన్నది. నేర్చుకున్నాం. మంత్రము అత్యంత ఏం చెప్పాలో తెలియటం లేదు. ఉన్నతమైనటువంటిది. ఒక చక్కని రూపకంతో ఈ ఉపనిషత్తుకే తలమానికమైనటువంటి మంత్రము రాబోతున్నది. తృతీయ ముండకంలో ప్రథమ ఖండంలో మొదటి మంత్రం. ద్వా సుపర్ణ సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకసీతి. కొంచెం ఉపోద్ఘాతం అవసరము. శంకరులే ఇక్కడ చక్కటి సంబంధ భాష్యం, ఒక సెక్షన్కి ఇంకో సెక్షన్కి మధ్యన ఆయన సంబంధ భాష్యాన్ని ఇస్తారు. ఆ సంబంధ భాష్యాన్ని కూడా మనము చూసుకుని లోపలికి వెళతాం. కనిపిస్తుందా రవిప్రకాష్? వచ్చేసింది, డిస్ప్లే వచ్చేసి సంబంధ గ్రంథము డిస్ప్లే వచ్చి తృతీయ ఖండము ప్రథమ ఖండ సంబంధ గ్రంథము లేక సంబంధ భాష్యం. ఏమిటి ఈ సంబంధ భాష్యం? అయ్యా, పరావిద్య ఉక్తాయయా తదక్షరం పురుషాఖ్యం సత్యం అధిగమ్యతే. పరావిద్య ఉక్త, పరవిద్య గురించి చెప్పబడినటువంటిది. అక్షర పురుషుడు అనబడేటటువంటి ఆ అక్షర పురుషుడిని గురించి ఏ విద్యతో అయితే అది లభ్యపడుతుందో అదంతా చెప్పబడి ఉన్నది.
సత్యం అధిగమ్యతే. సత్యం అనేటటువంటి ఆ అక్షర పురుషుడు అనబడే ఆయన ఏ విద్యతే మనకు లభ్యమవుతుందో ఆ పరవిద్యను గురించి చక్కగా అధిగమ్యతే తెలుసుకోవడం జరిగినది. విద్య చెప్పబడింది. ఇది అధిగమే హృదయ గ్రంథ్యాది సంసార కారణస్య ఆత్యంతిక వినాశ స్యాత్. సంసార గ్రంథులు మొదలైనటువంటివి హృదయ గ్రంథి మొదలైన సంసార కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆత్యంతిక వినాశ స్యాత్. ఆత్యంతికంగా అంటే అబ్సల్యూట్లీ దే ఆర్ రిమూవ్. ఎప్పుడు యథాధిగమే ఏ అక్షర పరబ్రహ్మను తెలుసుకుంటే హృదయ గ్రంథి మొదలైనటువంటి సంసార గ్రంథులన్నీ ఆత్యంతిక వినాశనాన్ని పొందాయో ఆ విషయం చెప్పేశారు. ఇక్కడతో అసలు ఉపనిషత్తు అయిపోయినట్లే. ఎందుకంటే చెప్పేశారు కదా, బ్రహ్మని ముందు వెనుక పక్కన కుడిపక్క ఎడం పక్క కిందని మీదని అన్ని వైపులా నువ్వే. ఆత్మను తెలుసుకుంటే బ్రహ్మం తెలిసినట్లే. ఇవన్నీ ఆబ్జెక్టులు రా, ఒక్క బ్రహ్మమే, ఆ చైతన్యమే సబ్జెక్టు. నత్ర సూర్యోపాతి అంటూ నేర్పించేశారు. హృదయ గ్రంథులన్నీ విడిపోతాయని, సకల సంశయాలు పోతాయని, అన్ని కర్మలు దగ్ధమైపోతాయని నేర్పించడం జరిగిపోయింది. అయితే ఆ బ్రహ్మాన్ని పట్టుకోవడం ఎలాగా? తద్దర్శనోపాయ దాంట్లో చాలా దర్శనోపాయాలు ఉన్నాయి. అంటే దానిని పొందడానికి, దర్శనం అంటే పొందడం, పొందడం అంటే తెలుసుకోవడం అనేటటువంటి యోగో ధనురాద్యుపాదాన కల్పనాయ ఉక్త. ఇక్కడ ప్రణవో ధనుహు లేకపోతే ఓంకారమే ధనుస్సు అంటూ చెప్పినటువంటివి. మనస్సునేమో బాణంగా పెట్టుకో, ఈ ధనుస్సు అనేది రానేటటువంటిదేమో నీ తాలూకా సాధన అంటూ మనకు చక్కగా చెప్పారు. అథ అటు తరువాత అటు పిమ్మట ఇదానీం తత్ సహకారిణి సత్యాది సాధనాన్ని వక్తవ్యాన్ని. ఈ అథ అటు తరువాత ఇదానీం ఇప్పుడు తత్ ఆ బ్రహ్మను పొందడానికి సహకారిణి సహకారము చేసేటటువంటి సత్యాది సాధనాన్ని, సత్యము మొదలైన సాధనములను వక్తవ్యాన్ని చెప్పవలసి ఉన్నది, బోధించవలసి ఉన్నది. అంటే ఆ తత్వాన్ని అవగాహన చేసుకోవడము సులభం కాదు. ఇది తదర్థం ఉత్తరారంభ. తదర్థం ఆ ప్రయోజనము కొరకు ఉత్తరా గ్రంథ ఆరంభ. ఉత్తర గ్రంథము రాబోయేటటువంటి ముండకము, ఇందులో 2 ఖండాలు చెప్పబడుతుంది. ఇక్కడ కొన్ని సహకారి సాధనాలను చెప్తారు. ఇది తదర్థం ఉత్తరారంభ ప్రాధాన్యేన తత్వ నిర్ధారణంచ ప్రకారాంతరేణ క్రియతే. ప్రకార అంతరేణ ముందు భాగంలో, ముందు ముండకంలో అంటే 2వ ముండకంలో 2 ఖండాలలో కూడా ప్రాధాన్యేన ముఖ్యముగా తత్వ నిర్ధారణం చ ప్రకారాంతరేణ క్రియతే. అత్యంత దురవగాహ్యత్వాత్ కృతమపి. అంటే ఈ విధంగా చెప్పబడినప్పటికీ ఆత్మ సాక్షాత్కరించుకోవడం చాలా కష్టం కాబట్టి మళ్ళీ కావలసినటువంటి సహకారి సాధనాలను ఇప్పుడు బోధిస్తామయ్యా అంటూ చెప్తున్నారు. తత్ర ఇటువంటి సిచ్యువేషన్లో ఇన్ దిస్ కాంటెక్స్ట్ సూత్రభూతమైనటువంటి ఒక మంత్రము, సూత్రభూతో మంత్ర పరమార్థ వస్తువధారణార్థం, సూత్రభూతమైనటువంటి ఒక మంత్రాన్ని చెప్తున్నాము. అంటే సూత్రం అంటే ఏమిటి? తక్కువ మాటలలో విషయాన్నంతా చెప్పేటటువంటి సూత్రం కదా. సంక్షిప్తంగా చెప్పేటటువంటి మంత్రం ఒకటి. దేనికోసము? పరమార్థ వస్తు అవధారణార్థం, ఆ పరమార్థ వస్తువును బాగా అవధరించుట కొరకు, అంటే అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం ఉపన్యస్యతే. ఇక్కడ ఉపన్యసించబడుతున్నది, చెప్పబడుతున్నది అన్నారు. ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమాన వృక్షం పరిషస్వజతే తయోరన్యః పిప్పలం స్వాద్వతి అనశ్నన్ అన్యో అభిచాకసీతి. సులభమైనటువంటి మంత్రం కాదు. ఎందుకంటే ఏదో 2 పక్షులు చెట్టుపై ఉన్నాయి, ఓ పక్షి తింటోంది, ఇంకో పక్షి తినకుండా చూస్తుంది అని చెప్పినట్లుగా ఉంది. అంత సులభం కాదు. ఎందుకు వృక్షం అన్నారు, ఎందుకు సుపర్ణ అన్నారు, ఎందుకు 2 పక్షులు అన్నారు,
సయుజ అంటే ఏమిటి, సఖాయ అంటే ఏమిటి, సమానం వృక్షం అంటే ఏమిటి, పరిషస్వ జాతే అంటే ఏమిటి, ఒకటి తినడం ఏమిటి, ఇంకొకటి తినకుండా చూడడం ఏమిటి, ఈ రూపకంలో ఈ మెటఫర్లో ఉన్నటువంటి చాలా ఉత్కృష్టమైన అంశాలను నేర్చుకోవలసి ఉన్నది. అనేకంగా ఒక తరగతి సరిపడదు, 2 తరగతులు అవసరం ఉంటుంది. చూద్దాం. మీకు ద్వా, సుపర్ణ, సయుజ, సఖాయ అని ఉన్నాయి. అక్కడ అవన్నీ కూడా ద్వివచనాన్ని సూచిస్తున్నాయి. ద్వివచనం ఎప్పుడు కూడా ద్వౌ, సుపర్ణౌ అలా ఉంటుందన్నమాట. అంటే ద్వా, సుపర్ణ, సయుజ, సఖాయ అనడంలో ఇక్కడ వైదిక ప్రయోగము లేక వేదంలో ఈ విధంగా రాస్తారు. అదే భగవత్పాదులు స్టార్టింగ్లోనే ఆ కరెక్షన్ చెప్పారు. ఏం చెప్తున్నారు? ద్వా అంటే ద్వౌ అని చదువుకో, సుపర్ణ అంటే సుపర్ణౌ అంటే మంచి రెక్కలు కలిగిన అని అర్థం, మామూలు అర్థం. శోభన పతనౌ అన్నారు సుపర్ణ అంటే, సుపర్ణౌ కే. సయుజ అంటే సయుజౌ, సఖాయ అంటే సఖాయౌ అంటే ఒక్కొక్క దానిని ద్వివచన రూపంలోకి మార్చుకొని చదువుకోండి అంటూ చెప్తున్నారు. సుపర్ణ, పర్ణము అంటే రెక్క, సుపర్ణ మంచి రెక్కలు కలిగిన, అందమైనటువంటి రెక్కలు కలిగిన. పక్షులకు రకరకాల రెక్కలు ఉంటాయి కదా, అందులో ఈ పక్షికి ఇక్కడ చెప్పబడుతున్న పక్షులు చాలా అందమైనటువంటి రెక్కలు కలిగి ఉన్నాయి. ఇది రూపకం కదా, అంటే పక్షికి అందంగా ఉంటే ఏంటి, ఉండకపోతే ఏమిటి, ఇక్కడ కావాల్సింది అది కాదు. సుపర్ణౌ అంటే ఏం రాశారు? శోభన పతనౌ అని రాశారు ఆయన. శోభన పతనౌ అంటే ఏమిటంటే శోభనమైనటువంటి, అందమైనటువంటి పతనౌ అంటే మార్గములు. పతన అనే దానికి అర్థం ఏంటంటే గతి, మార్గము, పడడము అని అర్థము. శోభన పతనవు అంటే అందమైనటువంటి మార్గములు కలిగినటువంటి 2 పక్షులు. ఒకదానిది ఒక మార్గము, ఇంకొక దానిది ఇంకొక మార్గం. మార్గాలు వేరు, పక్షులు ఒక్కలాగే ఉన్నాయి చూడడానికి. చాలా అందమైనటువంటి మార్గములు కలిగిన శోభన పతనౌ సూపర్. లేకపోతే సింపుల్గా అర్థం చేసుకుంటే పక్షి సామాన్యాత్, ఇది పక్షి గురించి చెప్తున్నారని అనుకుంటే వా లేక సుపర్ణౌ అంటే 2 మంచి పక్షులు. ఈ సుపర్ణ అనే పేరు కలిగినటువంటి పక్షిని రాయల్ ఈగిల్ అంటారు. ఈగిల్స్లో అనేక వెరైటీస్ ఉన్నాయి. గరుడ పక్షి అంటాం కదా తెలుగులో, ఆ గరుడ పక్షులలో అనేక వెరైటీస్. దట్ ఇస్ వన్ వెరైటీ కాల్డ్ ది రాయల్ ఈగిల్. మన విష్ణుమూర్తి వారి వాహనం ఉన్నారు కదా, ఆయనే రాయల్ ఈగిల్ అనుకోండి, అటువంటిది అన్నమాట. పక్షి సామాన్యత్వ సూపర్. తైత్రీయోపనిషత్తులో కూడా అయం దక్షిణ పక్ష, అయం ఉత్తర పక్ష, ఇది హృదయస్థానము, ఇది పుచ్చము అంటూ పక్షి తాలూకా ఉపమానాన్ని తీసుకుని వచ్చి ప్రతిదీ నేర్పిస్తారు. అన్నమయ కోశం దగ్గర నుంచి ఆనందమయ కోశం వరకు ఉండేటటువంటి ప్రతిదాన్ని పక్షితో కంపేర్ చేసి నేర్పించి మనం నేర్చుకున్నాం. అక్కడ బ్రహ్మ పుచ్చం ప్రతిష్ట అంటూ ఆఖరండి. అంటే బ్రహ్మ అనేటటువంటిది ఆధారము, పుచ్చము అంటే తోక భాగము అంటూ చెప్పుకున్నాం. మనం ఎవరో అడిగారు, ఐ థింక్ నాగరత్నం గారు, డాక్టర్ గారు అనుకుంటారు, పక్షి అని ఎందుకండి అన్నారు, ఈ పక్షికి ఏదైనా ప్రత్యేకమైన ఇది ఉన్నదా అంటే, ఇక్కడ మనకి వేదాలలో ఋగ్వేదంలో కూడా రెండు విషయాలు చెప్తారు. పక్షి, వృక్షం. పక్షి అనేటటువంటి దానితోనూ వృక్షంతోనూ పోల్చుతారు. ఈ మంత్రంలో పక్షి, వృక్షము 2 కూడా పోల్చబడ్డాయి. తైత్రీయంలో కూడా పక్షినే ఉదాహరణగా తీసుకున్నారు. అంటే రూపకం చేస్తున్నారు. ఇక్కడ పక్షి అంటే ఎవరు? బ్రహ్మమే పక్షి. బ్రహ్మానికి ఇంకొక పేరు పక్షి. అంటే పక్షి అని చెప్పడంలో బ్రహ్మము, హంస అంటే బ్రహ్మం ఎలాగో సుపర్ణవు అంటే బ్రహ్మాన్నే చెప్తున్నారు అని అర్థం చేసుకోవాలి. దీనికి తత్వజ్ఞానంద వారి భాష్యము, ఈ భాష్యానికి విశ్లేషణ అత్యంత అద్భుతంగా ఉపయోగపడింది ఆ వీడియో. బ్రహ్మము ఈజ్ ప్రెసెంటెడ్ యాజ్ ఎ బర్డ్ అన్నారు ఆయన. సుపర్ణ మంత్రములు అంటూ
మనకు తైత్రీయ ఉపనిషత్తులో అరణ్యకంలో తైత్రీయ బ్రాహ్మణ్ మనం చదువుకున్నాం. తైత్రీయ ఉపనిషత్తు కాకుండా తైత్రీయ ఆరణ్యకంలో సుపర్ణ మంత్రాలు అంటూ 3 మంత్రాలు చెప్పారట. సుపర్ణ మంత్రం, త్రిసుపర్ణం పఠంతి అంటూ చెప్తారు. అక్కడ కూడా 3 సుపర్ణాలు అంటే 3 రకములైనటువంటి గరుడ పక్షుల గురించి తైత్రీయ అరణ్యంలో కూడా చెప్పబడినది. ఇక్కడ బ్రహ్మం తాలూకా మెటాఫర్ ఏమిటి? ఈగిల్ అనేటటువంటిది బ్రహ్మం యొక్క రూపకము, మెటాఫర్. ఓకే, ఇప్పుడు సుపర్ణం అనే దానిని అర్థం చేసుకున్నాం. సుపర్ణం అంటే మంచి రెక్కలు కలిగిన పక్షులు, గరుడ పక్షి, రాయల్ ఈగిల్ అనేది ఒక అర్థం. మంచి మార్గంలో 2 వేర్వేరు శోభనమైన పతనవు అంటే మార్గంలో ఉన్నటువంటివి అంటూ అర్థం చేసుకున్నాం. అంతేకాకుండా ఈ 2 పక్షి అనేటటువంటిది బ్రహ్మానికి సంకేతము, ఓంకారం విధముగా సంకేతము. బ్రహ్మం అనేది కూడా పక్షి అనేది బ్రహ్మానికి సంకేతం అంటూ అర్థం చేసుకుంది. సయుజ అంటే సయుజౌ అంటే ద్వివచనం కదా. రామౌ, కృష్ణౌ, బాలకౌ అంటున్నాం కదా. అలాగే సయుజౌ, కరౌ, పాదౌ 2 చెప్పినప్పుడల్లా ఔతో వస్తుంది. సయుజ అంటే సయుజౌ, సహయేవ సర్వదా యుక్తౌ అని రాశారు. ఓకే, 2 పక్షులలో ఒకటి జీవాత్మ, ఒకటి ఈశ్వరుడు. 2 కూడా పరబ్రహ్మం తాలూకా మేనిఫెస్టేషన్సే కదా. మనకు తెలుసు పరబ్రహ్మము మాయతో కలిసి ఈశ్వరుడు అవుతాడు. ఆ ఈశ్వరుడు సమష్టి. ఆ సమష్టికి సంబంధించినటువంటి అన్ని శక్తులు కూడా వ్యష్టిలో కూడా ఉంటాయి. ఒక పక్షి వ్యష్టి గురించి చెప్తుంది, ఇంకొక పక్షి ఈశ్వరుడు గురించి చెప్తుంది. అప్పుడు ఈశ్వరుడు వేరు, వ్యష్టి వేరా? ఈశ్వరుడు వేరు, సమష్టి వేరు, ఈశ్వరుడు వేరా? కాదు కదా. సమష్టి అన్నా వ్యష్టి అన్నా ఒకటే అని 10 సార్లు చెప్పుకున్నాం కదా. అంచేత ఏం చెప్తున్నారు? జీవ ఈశ్వర ఏకత్వాన్ని బోధించేటటువంటి మంత్రాలు మొదటి 3 మంత్రాలు. ఈ మంత్రంతో కలుపుకొని 3 మంత్రాలు జీవేశ్వర ఐక్యత్వాన్ని బోధిస్తాయి. జీవేశ్వరుడు ఒక్కటని తెలిసిపోతే అప్పుడు జగత్ ఈశ్వరుడు అనేటటువంటిదే జీవుడని, జీవుడే ఈశ్వరుడని తెలియవస్తే ఇక ఈ 2 కూడా బ్రహ్మము కారణమవుతే ఈ 2 కార్యాలు అంటూ తెలియవస్తాయి. సయుజ అంటే కలిసి నివసిస్తున్నాయి. సహయేవ సర్వదా యుక్తవు అంటే లివింగ్ టుగెదర్. సయుజ మీన్స్ యుజ్ అంటే కలిసి ఉండడం. సహయుజ సయుజ అవుతుంది. సహ కూడా కలిసి యుజ్. సహయుజ సహయేవ సర్వదా యుక్తౌ. యుజ్ మీన్స్ యుక్తౌ. సహ యుక్తౌ, సయుజ సహయుక్తౌ, సర్వదా యుక్తౌ. 2వ పదాన్ని అర్థం చేసుకో. సుపర్ణౌ సయుజ, ద్వ అంటే ద్వౌ 2 అనేటటువంటిది ద్వివచనం. అది సఖాయ అని ఒక మాట ఉంది. సఖాయ అంటే సమానాఖ్యానవు, సమాన అభివ్యక్తి కారణవు అన్నారు ఆయన. సఖా అనేటటువంటి మాటలో ఎన్నో అర్థాలు ఉన్నాయి అంటూ మనకు బోధించారు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు, అర్జునుడు తీసుకోండి పురాణాలలో. వాళ్ళిద్దరూ సఖులు కదా. ఒకరికొకరు ఇప్పుడు కలిసిమెలిసి ఉండేవాళ్ళను సఖులు అని అంటారు. సఖి అంటే ఆడవారిని సఖుడు అంటే మగవారిని సఖాయ అంటే కలిసి ఉండేటటువంటి, చాలా తోడు నీడగా ఉండేటటువంటి. మనకు ఈ గురువుగారు మద్దులపల్లి గురుగారు బోధిస్తూ సఖాయ అన్నప్పుడు ఖా అనేది దుఃఖంలోనూ ఖా ఉందండి, సుఖంలోనూ ఖా ఉందండి. అంటే కష్ట సుఖాలు రెండిటిలోనూ సమానంగా కలిసి ఉండేవాళ్ళను సఖులు అంటారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అది కూడా బాగుంది. అంటే సఖుడు అంటే సుఖ దుఃఖాలలో కలిసి ఉండేవారు అంటే సమాన. ఈ గురుగారు ఏంటంటున్నారు భగవత్పాదుల వారు? సమాన ఆఖ్యానౌ, సమానమైనటువంటి పేరులు కలిగిన. ఆఖ్య అంటే పేరు, సమానమైనటువంటి పేరులు కలిగినటువంటి
ఎందుకు సమానమైనటువంటి పేరులు? ఒకటి జీవాత్మ అంటున్నాము, ఇంకొకటి ఈశ్వరుడు అంటున్నాము. ఈ జీవాత్మలోన ఈశ్వరుడిలోను సమానమైనది ఏమిటి? ఆ కాన్షియస్నెస్. అంటే ఆ చైతన్యం అనేది జీవ చైతన్యము, ఈశ్వర చైతన్యము రెండు ఒక్కటే. అందుకే సమాన ఆఖ్యానౌ సఖాయ. సఖాయ సఖాయ అంటే సమానాఖ్యానౌ. అంటే జీవ ఈశ్వరుడు సఖాయ. ఈశ్వరుడు మాయ అంటే పరబ్రహ్మము ప్లస్ మాయ ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. ఈశ్వరుడు మాయా అధిపతి. మమ మాయా దురత్యయ సంభవామి ఆత్మమాయయ అంటూ భగవంతుడు పలుసార్లు చెప్పారు కదా. అక్కడ భగవంతుడు అంటే వ్యక్త పరబ్రహ్మమే కదా, ఈశ్వరుడే కదా. సంభవామి ఆత్మమాయయ, నా మాయ వలన. అంటే మాయ అధిపతి ఈశ్వరుడు, జీవుడు మాయకు లోబడి ఉంటాడు. ఏ మేజర్ డిఫరెన్స్. ద మేజర్ డిఫరెన్స్ ఈజ్ మాయకు అధిపతి అయినటువంటిది ఈశ్వరుడు, అవిద్యకు లోనై ఉండేటటువంటి విద్య లేక మాయ. ఈ వ్యష్టి దగ్గరకు వస్తే అవిద్య అంటాం. అవిద్యకు లోబడి ఉంటాడు వ్యష్టి లేక జీవుడు. ఈ డిఫరెన్స్ తప్పితే చైతన్యపరంగా సమాన ఆఖ్యానౌ. ఆఖ్య అంటే పేరు. ఈ రెండు కూడా సమానమైనటువంటి పేర్లు కలిగి. బ్రహ్మము అనేటటువంటిది డైరెక్ట్గా చూడలేము కదా, అది వ్యక్తము కాదు కదా, అవ్యక్తము కదా, నిరుపమానము కదా, నిరంజనము కదా, నిర్లేపనము కదా, ఏ విధంగానూ తెలియరానిది కదా. అది తెలియాలి అంటే రెండే మార్గాలు. ఒకటి ఈశ్వరుని చూడాలి, అంటే సమష్టి శక్తిని చూడాలి, లేకపోతే వ్యష్టిలో ప్రతిబింబిస్తున్నటువంటి ఆ ఈశ్వర తత్వాన్ని లేక జీవతత్వాన్ని చూసి సహజీవులనందరూ భగవంతుడుగా బ్రహ్మముగా చూడడమే మార్గం. జీవులు అంటేనే ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటేనే జీవుడు. జీవ ఈశ్వర సఖాయౌ అని అర్థం. సమానాఖ్యానౌ జీవ ఈశ్వర సఖాయౌ అంటే జీవ ఈశ్వరులు తోడు నీడగా కృష్ణార్జునుల్లో కలిసే ఉన్నారు. ఎప్పుడు కలిసి ఉన్నారట? సర్వదాయుక్తౌ. అంటే దెర్ ఇస్ నో టైమ్ వెన్ ఈశ్వర ఇస్ మిస్సింగ్ అండ్ ఓన్లీ జీవ ఇస్ దేర్. Likewise, there is no time when Jiva is missing and only Ishvara is. Every time you consider a Jiva, Ishvara is inbuilt in that. Every time you consider Ishvara, there is a Srishti of him, which is the Jiva. They are Sahayeva Sarvada Yuktau Sakhaya Samanakyanau. సమానమైనటువంటి తత్వములు కలిగినటువంటి అంటే పేరంటే తత్వము. అంటే సమాన అభివ్యక్తి కారణం. రెండు అభివ్యక్తం అవడానికి, అటు అభివ్యక్తం అంటే తెలియరావడం, రెండు తెలియరావడానికి కారణం కదా. ఏదైనా వస్తువు తెలియరావాలి అంటే చైతన్యం ఉండాలి కదా. అభివ్యక్తి కారణం ఏమిటి? చైతన్యం. ఈశ్వరునందు చైతన్యమే కారణం సృష్టి అంతా అభివ్యక్తం కావడానికి. వ్యష్టి యందు జీవుని యందు చైతన్యమే కారణం. ఎందుకంటే మనకు తెలుసు చైతన్యం మనసు మీద పడుతుంది, ఆ మనసు ప్రతిఫలిస్తుంది, దాని ద్వారా ఇంద్రియాల ద్వారా అన్ని అభివ్యక్తం అవుతాయి. సమాన అభివ్యక్త కారణం. తైత్రీయ అరణ్యకంలో కూడా సఖాయ అనేటటువంటి మంత్రం ఉన్నది. ఈ సఖాయ అనే పదము అక్కడ కూడా వస్తుంది. సఖివిత్ సఖా అంటూ ఇంకొక వ్యుత్పత్తిని తీసుకొచ్చారు. ఏమిటి? సఖివిత్ సఖా. సఖివిత్ అంటే లుక్స్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్. సఖా అనేవాడెవడు? ద వన్ హూ లుక్స్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్. అటువంటి వాడే సఖుడు. అంటే సుఖ దుఃఖాలలో కలిసి ఉంటాడు అంటే అదే అర్థం కదా. పర్సన్ హూ ఇస్ లుకింగ్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ హిజ్ సఖా. అటువంటి వాళ్ళు సఖివిత్ సఖా. ఆల్సో నోస్ ద వెల్ఫేర్. అంటే వీడికి ఏది మంచిదో తెలిసిన వాడు సఖుడు. వీడి వెల్ఫేర్ని చూస్తూ ఉండేవాడు సఖుడు. అర్జునుడు కృష్ణుడే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ సఖులు. జీవ లూజెస్ ఇన్హెరిటెన్స్ ఇఫ్ హీ డిస్రిగార్డ్స్ ది ఈశ్వర్.
జీవుని ఉన్నాను, జీవుడిని. నాలో ఈశ్వర తత్వాన్ని కానీ నేను విస్మరిస్తే నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ ఇన్హెరిటెన్స్ని విస్మరించినట్టు అవుతుంది. ఇంతటి సంబంధం జీవేశ్వరుడు. జీవేశ్వరులు రెండా అనేటటువంటి సంశయం ఈ మంత్రాన్ని పట్టుకుని ద్వైతులు వాదిస్తారు. ఇక్కడ రెండు పక్షులు చెప్పారండి, ఒకటి జీవుడండి, ఒకటి దేవుడండి, ఒకటి ఈశ్వరుడండి, ఒకటి జీవాత్మ అండి. ఈ రెండు కూడా వేరువేరుగా మనము చూడాలి, ద్వైభావం చూడాలి అంటారు. కానీ అది వక్రమైన ఆలోచన అంటూ ఉపనిషత్తు మంత్రాలలోనే మనకు చెప్పబడుతుంది. అంటే జీవేశ్వరులు ధర్మాల ప్రకారంగా ఉపాధి ధర్మంగా జీవుని ఈశ్వరుని వేరుగా చూసిన చైతన్య స్వరూపంగా ఒక్కటే అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఏవం భూతౌ సంతౌ, ఏవం భూతౌ, ఈ విధముగా ఏవం భూతౌ సంతౌ, దట్ బీయింగ్ సో, ఆ విధముగా ఉన్నప్పుడు సమానం అంటే రెండు ఒక్కటే. సమానం అనే మాట కూడా ఇక్కడ వచ్చింది కదా. సయుజ సఖాయ సమానం వృక్షం. ద్వౌ సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం. సమానం అంటే ఏమిటి? సహమానం అంటే మానం అంటే ఏమిటి? అభిమానం. ఈ అభిమానము ప్రతి జీవునకును అభిమానం ఉంటుంది. ఆ అభిమానము సహా దానితో కూడినటువంటి అభిమానము దేని వల్ల కలిగినది? అభిమానము మాయా లేక అవిద్య వలన కలిగింది. చేత సహమానం, సమానం. సమానం మామూలుగా చూస్తే ఈక్వల్, రెండు సమానము, సమానమైనటువంటిది. సమానం దేంట్లో సమానము? ఉపాధిలో ఈశ్వరుని ఉపాధి సమష్టి, మన ఉపాధి పరిమితమైనటువంటి ఈ వ్యష్టి. సో ఉపాధిలో సమానత్వం లేదు. మరి సమానత్వం ఎందులో ఉంది? చైతన్యంలో సమానత్వం ఉంది. ఈశ్వరుడు చైతన్య స్వరూపుడు, సజ్జిత్ రూపుడు, ఈ జీవుడు కూడా సచ్చిత్ రూపుడే కదా. అంచేత సమానం అనేటటువంటి పదము లోపల ఉండేటటువంటి చైతన్యము సమానమైనటువంటి ఆఖ్యానవు అన్నారు. అంటే పేరు ఏమిటా? పేరు ఆ చైతన్యము. సమాన అభివ్యక్తకరణవు, అభివ్యక్తి కారణవు, ప్రకటమవడానికి కారణము. దేహేంద్రియ సంఘాతాలు కలిగినటువంటి వ్యష్టికి దేహేంద్రియ సంఘాతం ఎలాగో ఈ సృష్టి ఈశ్వరునికి శరీరము. అదే మీరు విశ్వరూపంలో మనము ఈ సృష్టి అంతా ఈశ్వరుడి శరీరంగా దర్శిస్తాం. మమ దేహే గుడాకేశ యచ్చాన్న ద్రష్టుమిచ్చసి. ఇదిగో నా దేహంలో ఓ గుడాకేశ, నిద్రను జయించిన వాడా, నువ్వేమేమి చూడదలుచుకున్నావో అన్నీ ఇక్కడే చూడవయ్యా అంటూ ఈశ్వరుడు దేహంలో చూపించాడు. ఈశ్వరుడికి ఉపాధి ఉన్నది. ఈశ్వరుడి ఉపాధి సమష్టి, వ్యక్తి ఉపాధి ఇదిగో ఇది వ్యష్టి. ఈ రెండిటికి ప్రకటమవడానికి, ఆ ఉపాధికి ప్రకటమవడానికి సమానాఖ్యానం ఏది? చైతన్యమే కారణము. సమానాఖ్యానం, సమాన అభివ్యక్తి కారణం. ఏవం భూతౌ సంతౌ, దిస్ బీయింగ్ సో, సమానం అవిశేషం ఉపలబ్ధి అధిష్టానతయా ఏకం. ఈ విధంగా ఉన్నప్పుడు ఈశ్వర is presented here in this particular Upanishad as a friend. Nowhere in any philosophy the God is presented as a friend of the jiva. In any philosophy you take, God is the Almighty, the all-powerful, the jiva is the sinner. ఈ sinner, ఈ పాపి, పాపోహం, పాపసంభవం, పాపాత్మ, పాపకర్మాణం అనేటటువంటి ఈ జీవుడు దీనుడై శరణు వేడుతాడు, ఆయన వరాలిస్తాడు. ఇది ఏ మిథాలజీలోనైనా ఏ రిలిజియన్లోనైనా ఒక్కటే. ఇక్కడ ఒక్కచోటే సఖాయ అంటూ ఈశ్వరుడు జీవుడు సఖులు. అంటే ఒకరి ఈశ్వరుడి వలననే జీవుని వెల్ఫేరు చూడబడుతున్నది. జీవునికి ఏమి కావాలో ఈశ్వరునికి తెలుసు. ఈశ్వరుడు కర్మఫల ప్రదాత, ఈ జీవుడు కర్మఫల భోక్త. అంతే డిఫరెన్స్ తప్ప చైతన్యం వరకు రెండు ఒక్కటే. ఏవం భూతౌ సంతౌ, దట్ బీయింగ్ సో, ఈ ప్రకారంగా ఉంటున్నవై సమానం అవిశేషం ఉపలబ్ధి అధిష్టానతయా అంటూ చెప్తున్నారు. ఏ విధంగా దొరుకుతున్నా ఉపలబ్ధి అధిష్టానతయా ఏకం. సో
Ishvara is to be approached with love because he is our Sakha. We don't have to fear about the God. Some people will say he is having God-fearing nature. Why fear? God is you yourself. God and you are no different. You are very best intimate friends. There is no reason to be fearful about the God. This is the only philosophy. Vedanta is the only philosophy which presents and keeps the Ishvara and Jiva on the same level or same status or same pedestal. In fact, there are no two things. Both are Jiva Ishvara ఏకత్వాన్నే బోధిస్తుంది. అందుకే సఖాయౌ సమాన ఆఖ్యానౌ సమానమైన చైతన్యము కలిగిన సమాన అభివ్యక్తి కారణౌ సమానముగా ప్రకటమయడానికి కావలసిన దేహేంద్రియ సంఘాతము కలది. ఈశ్వరుని దేహము సర్వ ప్రపంచము విశ్వమవుతే మనిషి దేహము ఈ దేహేంద్రియ సంఘాతము. అది పని చేయాలన్నా ఇది పని చేయాలన్నా ఏ విషయము ఎరుకలోనికి రావాలన్నా చైతన్యము వెనకనుంటేనే జరుగుతుంది. చేత సమానమైనటువంటి అభివ్యక్తి కారణము కలిగి ఉన్నాయి. ఈ 3వ ఖండంలోకి వచ్చేసరికల్లా చక్కగా సహకారిక సాధనాలను బోధిస్తున్నారు. ఏ విధంగా భగవంతుని ఈ ఈశ్వరుడు జీవుడు ఒకటే అని తెలుసుకోవచ్చు. యద్యదాత్మవిదో బ్రహ్మవిదు అని చెప్పేశారు. ఎవరైతే ఆత్మవిదుడో వాడే బ్రహ్మవిదుడు అని. ఆ ఈక్వాలిటీని ఎలా తెలుసుకోవాలి, దీనికి కావలసినటువంటి సహకారి కారణాలు ఏమిటి నేర్పిస్తుంది. వేదాంత గివ్స్ ద సేమ్ స్టేటస్ టు ద జీవ యాజ్ వెల్ యాజ్ ద ఈశ్వర. సయుజౌ ఆల్వేస్ టుగెదర్. అర్జునుడే అన్నాడు విశ్వరూపమంతా చూపించిన తర్వాత, సఖేతి మత్వా ప్రసభం యదుక్తం అంటూ ఒక బ్యూటిఫుల్ శ్లోకం. నీవు నా సఖుడవని మత్వా తెలుసుకుని ఈ విధంగా నేను ఏం మాట్లాడాను అంటూ చెప్తాను. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ద ఫ్రెండ్ ఇండీడ్. హూ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్? ద బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ద ఈశ్వర హిమ్సెల్ఫ్. అవర్ ఈశ్వర ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ because he knows our welfare. He gives the karma phala to us and he grants all the karma phala to us and gives us the strength to bear with the karma phala also. That is why he is Sakhaya. You confide all secrets to your friend. Sometimes మన దగ్గర రహస్యమైనటువంటివి చెప్పుకోలేనటువంటి ఉంటే కుటుంబ సభ్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ చెప్పుకోలేకపోవచ్చు. కానీ చక్కటి మిత్రుడు సఖుడు సఖి ఉంటే చెప్పుకుంటాం కదా. చేత మనకి ఏదైనా సరే ఇలా అనిపించింది, ఇలా ఉన్నదని అనిపిస్తే ఈశ్వరుడు మన సఖుడు కాబట్టి ఆయనకే చెప్పుకోవాలి, ఆయనకే ఆంతరంగా విన్నవించుకోవాలి. బాహ్యంగా ఆర్భాటంగా పెద్ద పెద్ద కీర్తనలు, భజనలు, లక్షగళాలు, 3000 గాయత్రులు, 10,000 ఇవి అక్కర్లేదు. అంతఃపూజతోనే ఆ సఖుడైనటువంటి ఈశ్వరుని మనము అప్రోచ్ అవ్వచ్చు అంటూ నేర్పిస్తుంది. జీవ ఈశ్వర వన్నెస్. దిస్ మంత్ర sometimes used by, as I said, by the Dvaitavadis, but that is not correct. ఇంకా ఏం చెప్తున్నారు? సమాన వృక్షం పరిషస్వ జాతి. There is another metaphor coming up immediately. The one metaphor is the pakshi or the సుపర్ణ. సుపర్ణ అంటే మంచి రెక్కలు కలిగినటువంటి పక్షి అని, గరుడ పక్షి అని, పరమాత్మ అని, రెండు రకాల అంటే మంచి మార్గములు నడవడి కలిగిన వాళ్ళని అర్థం చేసుకుని ఆ ఉపమానాన్ని, ఆ రూపకాన్ని అలా పక్కన పెట్టి వృక్షం అనేటటువంటి దాన్ని పట్టుకొచ్చారు. సమాన వృక్షం పరిషస్వ జాతే. వాట్ ఈస్ ద హోమ్ ఆఫ్ ద జీవ? ద హోమ్ ఆఫ్ ద జీవ is of course the body. In this body, deho devalaya prokta, jivo devaha sanatana. What is the home of the Ishvara? Ishvara's home is the Vishwasrishti. Vishwasrishti అంటే ఇవన్నిట్లో ఉన్నటువంటి ప్రాణులు, అంటే ప్రతి ప్రాణి దేహము ఈశ్వరుని నివాసమే కదా. అంటే రెండిటికి నివాస స్థానము ఒక్కటే. అంటే ఆ వృక్షము అనేటటువంటిది రెండిటికి సమానమైనటువంటి
వృక్షము. ఈశ్వరస్ హోమ్ is of course the pranideham. And prani's home is of course the pranideham. The home is universal for both. Ishvara and Jiva abide on the same tree. Samana vruksham parishasva jate. Parishasva jate అంటే అక్కడ నివసిస్తున్నాయి అని క్రాస్ మీనింగ్. అంటే దానిని ఎంబ్రేస్ చేసుకున్నాయి. పరిష్వంగము అనే మాట విన్నారు కదా. పరిష్వంగము అంటే కౌగిలించుకోవడం, ఎంబ్రేస్ చేసుకోవడం. ఈ పక్షి ఆ పక్షి రెండుగా ఇంతవరకు బోధింపబడుతున్నటువంటి రెండు పక్షులు కూడా ఒకే వృక్షాన్ని కౌగిలించుకున్నాయి, ఆశ్రయించి ఉన్నాయి. రెండు కూడా ఒకే వృక్షం మీద నివసిస్తున్నాయి అనే అర్థం. ఎందుకు చెప్పారండి? అంటే చెప్పండి చెప్పండి. పేజ్ ఇప్పుడు ఆ పేజ్ కదలలేదు ఇందాట్లా. కదపలేదు, నేను ఇంకా కదుపుతాను, ఇంకా కదుపుతాను, కదపలేదు. సో ఏవం భూతౌ సంతౌ సమానం అవిశేషం ఉపలబ్ధి అధిష్టానతయా ఏకం. ఈ ప్రకారంగా ఉంటున్నవై ఏవం భూతౌ సంతౌ, ఏవం భూతౌ ఈ విధముగా ఉంటూ సంతౌ ఉంటున్నవై అంటే సమానమైనవై, అంటే అవిశేషం ఉపలబ్ధి అధిష్టానతయా ఏకం అంటే భిన్నము కాని, అంటే వాటిని కనుగొనే నివాస స్థానము ఒకటే. ఉపలబ్ధి అంటే పొందడం, తెలుసుకోవడం, కనుగొనడం. వాటిని కనుగొనేటటువంటి నివాస స్థానం ఏమిటి? ఏవం భూతం సంతవు ఉపాధి ఉపాధి అంటున్నారు అక్కడ, ఉపలబ్ధి అధిష్టానతయా. ఉపలబ్ధి అధిష్టానము అంటే ఉపలబ్ధికి అధిష్టానము, ఆశ్రయము ఏమిటి? రెండిటికి కూడా ఉపలబ్ధి అధిష్టానము ఒక వృక్షము అని చెప్పబడుతుంది. ఏకం అంటే ఒకటైనటువంటి వృక్షం అంటే వృక్షమివ. ఇందాకలు ఏం చెప్పారు? అక్కడ పక్షి అంటే సుపర్ణం అంటే సుపర్ణం ఇవ అంటే పక్షి వలే అని చెప్పినట్టుగానే వృక్షం అంటే వృక్షమివ అంటే నిజంగా వృక్షం కాదురా నాన్న, అది రూపకండ. ఎందుకు వృక్షం అన్నారు? ఓ వృక్షు, ఓ వృక్షు అనే ధాతువునకు అర్థము ఛేదనే అంటే కట్, టు కట్. ఓ వృక్షు అనే ధాతువు నుంచి వృక్షం అనేటటువంటి పదము ఏర్పడింది. అంటే ఇట్ ఈజ్ ఎమినబుల్ ఫర్ కటింగ్ ఆర్ ఉచ్ఛేదన సామాన్యాత్. అంటే చెట్టు అంటే చెట్టు వంటి దానిని వృక్షం ఇవ. ఉచ్ఛేదనం అంటే నరికివేయుట, నరికివేయుట అంటే లేకుండా చేయుట అనే సమాన ధర్మమును బట్టి శరీరమే చెట్టు. శరీరం అనేటటువంటి చెట్టును కాని పట్టుకుని ఉన్నంత వరకు, దేహేంద్రియ సంఘాతమే నేనని అనుకుని ఉన్నంత వరకు జీవుడు ఈశ్వరుడు ఎన్నటికీ కాలేడు. ఎప్పుడైతే శరీరం అనేటటువంటి వృక్షాన్ని కట్ చేసేస్తాడు, అంటే దేహేంద్రియ సంఘాతము నేను కాదు అని తెలుసుకుంటాడు, అప్పుడు ఈశ్వరుడు అయ్యే అవకాశం ఉన్నది. మళ్ళీ ఈ చెట్టు అంటే ఏమిటవుతుంది? మళ్ళీ మొలకెత్తుతుంది. ఏదైనా ఒక మన ఇంట్లో చూడండి, ప్లాంట్ కట్ చేసేస్తే మళ్ళీ 6 days 1 week అయ్యేసరికల్లా మళ్ళీ అది ఆకులు పెడుతుంది. ఏం చేయాలి అప్పుడు? సమూలంగా ప్రకలించి, అంటే మూలంతో పాటు తీసేయాలి. అందుకే రెండు చెప్పారు, అశ్వత్థమేనం సువిరూఢం మూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. అశ్వత్థం అనేటటువంటి సువిరూఢ మూలం, మూలం అంటే రూట్ కలిగినది, సుమూలం అంటే గొప్ప రూట్ కలిగినది, సువిరూఢ మూలం చాలా వెరీ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ రూట్స్ కలిగినటువంటి ఈ వృక్షాన్ని అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. అసంగం అనేటటువంటి కత్తితో, దృఢంగా ఉన్నటువంటి కత్తితో నరకవయ్యా. నరికితే మళ్ళీ వచ్చేస్తుందండి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంటే జ్ఞానం అనే అగ్ని నిప్పు పూసి
ఆ మొదలు కూడా లేకుండా కాల్చిపారేయి. అంటే ఒకటి కటింగ్, రెండోది బర్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కట్ ద దేహేంద్రియ సంఘాత అటాచ్మెంట్, దెన్ యూ బర్న్ ది ఐడియా దట్ యు ఆర్ ది దేహేంద్రియ అండ్ సమూలంగా దాన్ని కే ఒక మంత్రంలో ఒక శ్లోకంలో భగవంతుడు అసంగ శస్త్ర నతుడైన చిత్వ అంటూ, ఇంకొక చోటమో జ్ఞానాగ్ని దత్త కర్మాణం అంటూ ఇంకొక చోట చెప్తారు. అంటే ఈ దగ్ధము కావాలి, ఛేదనము కావాలి. వృక్షం ఉచ్ఛేదన సామాన్యాత్. ఓ వృక్షు ఛేదనే అనే ధాతువు ఉంది. ఎందుకంటే దీన్ని కట్ చేయడం? బాండేజ్ ఈజ్ ద బాడీ ఓన్లీ. వాట్ ఇస్ బాండేజ్? ఏది మనకు బంధిస్తోంది? నేను ఈ శరీరం అనుకోవడం, ఈ ఒక్క కాన్సెప్టే కదా అన్ని బంధనాలకు కారణము. శరీరం ఇన్క్లూడ్స్ ద స్థూల శరీరం అండ్ ద సూక్ష్మ శరీరం అండ్ ద కారణ శరీరం ఆల్సో. ఈ కారణ శరీరం వలనే మళ్ళీ నాకు వేరే జన్మ వస్తోంది. ఈ స్థూల శరీరం వలననే నాకు ఈ రకరకములైనటువంటి బాధలు, నొప్పులు, సుఖాలు, దుఃఖాలు తెలియవస్తున్నాయి. ఈ సూక్ష్మ శరీరమైన మనసు వలననే ఈ ఎమోషన్స్ కలుగుతున్నాయి. ఈ శరీరం నుంచి నేను దూరంగా ఉండగలిగితే, అంటే శరీరము, మనసు, ఇంద్రియాలు నేను కాదని తెలుసుకుంటే, అంటే వాటిని సూసైడ్ చేసుకోమని కాదు, వాటిలో కంప్లీట్గా తాదాత్మ్యం చెందకుండా ఉండగలిగితే అదే ఈశ్వరుని తెలుసుకోము. బాండేజ్ ఇస్ బికాస్ ఆఫ్ ద వృక్ష అండ్ దట్ నీడ్స్ టు బి అప్రూటెడ్. సంసారం అనే వృక్షము కట్ అండ్ ఇట్స్ బ్రాంచెస్ అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, the very mighty sword of non-attachment. This vriksha is same for the micro as well as the macrocosm. Microcosm is the body and the entire సృష్టి is the macrocosm. ఈశ్వరుడు భగవంతుడు అంటే అవ్వాలంటే, ఈశ్వరుడు పరబ్రహ్మం అవ్వాలంటే ఏం చేయాలి? ఈ సృష్టి అంతా లయం అవ్వాలి. ఈ సృష్టి అనేటటువంటి శరీరము లయమైనప్పుడు ఈశ్వరుల్లో మాయ ఉండదు. మాయ లేకపోతే ఈశ్వర మైనస్ మాయ ఈజ్ ఈక్వల్ టు పరబ్రహ్మ. తెలుస్తుంది. అంటే ఆ జీవేశ్వరులనే రెండు పక్షులు శరీరం అనే చెట్టును పట్టుకొని ఉన్నాయి. ఎందుకు పట్టుకొని ఉన్నాయ్యా? ఇట్ ఈస్ ద పర్పస్. ఏకం వృక్షం సుపర్ణో ఇవ పరిషక్తవంతౌ పరిషస్వ జాతే అన్నారు. పరిషస్వజాతే పరిష్వంగవంతౌ పరిషక్తవంతౌ. ది ఎంబ్రేస్డ్ ది మెటఫారిక్ ట్రీ వృక్ష. సుపర్ణౌ ఇవ. రెండు పక్షులు ఏ విధంగా చెట్టును ఆశ్రయిస్తాయో అలాగే ఈ జీవుడు అనేటటువంటి వాడు, ఈశ్వరుడు అనేటటువంటి వాడు తమ తమ ఉపాధులను ఆశ్రయించి ఈ వృక్షాన్ని పట్టుకొని ఉన్నాయి. ఇందుకోసము ఫల ఉపభోగ అర్థం. అంటే ఫలములను భోగించుట కొరకై. ఈశ్వరుడు ఫలాన్ని భోగిస్తాడా? భోగించాడు. ఈశ్వరుడు ఫలాన్ని ఇవ్వడం కోసం వృక్షం మీద ఉన్నాడు. ఆ వృక్షానికి పండ్లుంటాయి. ఆ పండ్లు ఈ జీవుడు అనే పక్షిగాడు తింటాడు. ఫలాన్ని ఉపభోగం చేయాలంటే ఏమిటి కావాలి? రెండు ఉండాలి. పండు తినాలి నేను అంటే ఏమిటి ఉండాలి? పండు సృష్టించబడి ఉండాలి. తినడానికి నేను ఉండాలి కదా. అప్పుడే కదా నేను పండు తినగలను. పండు లేదనుకోండి, తినేది ఏది లేదనుకోండి, అప్పుడు నేను ఏం తింటాను? తినడానికి ఉండదు కదా. అంటే మనము తినడం అంటే ఇక్కడ అనుభవంలోకి తెచ్చుకునే విషయాలన్నింటినీ సృష్టి చేసేది ఈశ్వరుడు, అనుభవింప చేసేది ఈశ్వరుడు. అంటే ఫల ఉపభోగానికి ఫలము ఉండాలి, భోగించేటటువంటి జీవుడు ఉండాలి. ఈ రెండిటినీ కల్పించేటటువంటిది ఈశ్వర శక్తియే. ఏదైనా అనుభవం కావాలి అంటే ఆ అనుభవాన్ని ఇచ్చేది ఈశ్వరుడే, అనుభవాన్ని పొందేటట్టు చేసేది ఈశ్వరుడే. ఫల ఉపభోగార్థం అయం హి వృక్ష. ఈ వృక్షం గురించి మరి కొంచెం చెప్తున్నారు. ఇది ఉపనిషత్ మంత్రంలో వృక్షం గురించి లేదు. అయితే గురుగారు శంకరులు చెప్తున్నారు అయం హి, కానీ నిశ్చయంగా అయం ఈ చెట్టు, అయం వృక్ష ఈ చెట్టు ఊర్ధ్వమూల పైకి వ్రేళ్లు కలిగినటువంటిది, అవాక్షాఖ కిందకి శాఖలు విస్తరించి ఉన్నది. ఎందుకు ఊర్ధ్వమూల? ఊర్ధ్వమూలం అంటే బ్రహ్మగారు, ఆ బ్రహ్మగారి నుంచి మాయతో కలిసి ఈశ్వరుడు, ఈశ్వరుని నుంచి పంచభూతాలు, పంచభూతాల నుంచి సృష్టి, ఈ సృష్టిలో రకరకాల ప్రాణులు, ఆ ప్రాణులు నేను ఒక జీవి.
అంటే మీద నుంచి కిందకి. మా తాతగారు ఊర్ధ్వమూల, మా తండ్రి గారు నెక్స్ట్, ఆ తర్వాత నేను, ఆ తర్వాత మా పిల్లలు అన్నట్టుగా ఆ పరబ్రహ్మం నుంచి ఊర్ధ్వమూల అవాక్షక. అంతేకాని బయలాజికలీ అన్టెనబుల్ ట్రీ కాదు. వేదవ్యాసులకు తెలియదు ఊర్ధ్వమూలం అధశాఖం అన్నప్పుడు మీదకి వేళ్ళు ఉండేటటువంటి చెట్టు బయలాజికల్గా ఉండదని ఆయన ఎరుగరా. అలా ఎందుకు చెప్పారు అంటే పరబ్రహ్మము మూలము. మనమందరము కూడా చిన్న చిట్ట చివరి కొమ్మల్లో ఏవలో ఓ కొమ్మలో ఓ అణువులము మనము. అవాక్షక. దీని పేరేమిటండి? అశ్వత్థ. అంటే శ్వత అంటే రేపు ఉంటుంది. అశ్వత్థ అంటే రేపు ఉంటుందో ఉండదు. స్వభావ అని చెప్పాడుగా ఆయన నచికేతుడు. అంతకే ఏతత్ స్వభావ. ఓ ఓ హేమధర్మరాజా, అన్నీ రేపు ఉండేవి కావు. అశ్వత్థము మామూలుగా అశ్వత్థము అంటే పీపల్ ట్రీ అంటాం. పీపల్ ఇంగ్లీష్లో పీపల్ ట్రీ, సంస్కృతంలో దాని పేరు పిప్పల వృక్షం. పిప్పల వృక్షము అనేటటువంటిది ఫైకస్ రిలిజియోజా అంటారు. బొటానికలీ ఇట్ ఈస్ కాల్డ్ ఫైకస్ రిలిజియోజా, ఆల్సో కాల్డ్ ది సేక్రెడ్ ఫిగ్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ ది పీపల్ ట్రీ ఆర్ పిప్పల వృక్షము, లేక రావి చెట్టు, లేక అశ్వత్థ వృక్షము, లేక బోధి వృక్షము. పేర్లన్నీ ఒక్కటే. బుద్ధుడు బోధి వృక్షం కింద బుద్ధుడు గారు తపస్సు చేశారు, బుద్ధ భగవానుడు అన్న అది రావి చెట్టే. నాకు ఋగ్వేదంలో వస్తుంది 2 వృక్షాలను అత్యంత ప్రాముఖ్యంగా ముఖ్య వృక్షములు అని చెప్తారు. ఒకటేమిటి? పీపల్ ట్రీ అంటే రావి చెట్టు. రెండవది మర్రి చెట్టు. ఈ రావి చెట్టు మర్రి చెట్టు అనేటటువంటివి ఒకే బొటానికల్ ఫ్యామిలీకి చెందినవి. ఈ రెండింటినీ మహావృక్షాలు అంటారు. ఇక్కడ కూడా ఉపనిషత్తు ఏం చెప్తోంది? పీపల్ ట్రీ ఫైకస్ రిలిజియోజా అనే బొటానికల్ నేము కలిగినటువంటి ఆ దీనిని పీపల్ ట్రీగా ఇక్కడ వర్ణిస్తున్నారు. సరే, అయం హి వృక్ష ఊర్ధ్వమూల. ఈ వృక్షము ఊర్ధ్వమూలము కలిగి ఉన్నది. బ్రహ్మయే మూలము అంటే బ్రహ్మయే కారణముగా కలిగినది. అవాక్షక కిందికి కొమ్మలు కలిగినది. అశ్వత్థ రేపు ఉంటుందో ఉండదో తెలియనిది. అవ్యక్త మూల ప్రభవ అంటే అవ్యక్తమైనటువంటి మూలము నుంచి ప్రభవించినది. దీనినే క్షేత్ర సంజ్ఞక. క్షేత్రం అనేటటువంటి పేరు కలిగినది. ఎందుకు క్షేత్ర సంజ్ఞక? ఈ వృక్షమే శరీరము కదా, శరీరమే క్షేత్రము కదా. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భరత అన్నారు కదా. అన్ని క్షేత్రములలో నున్న క్షేత్రజ్ఞుడు ఎవరు? చైతన్యము. ఇక్కడ మన శరీరంలో ఉండేటటువంటి ప్రత్యేగాత్మ లేక ఇష్టి చైతన్యం ఏదైతే ఉందో అది క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞునకు క్షేత్రం ఏమిటి? ఇదిగో ఈ వృక్షము అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఎందుకది? ఏ విధంగా అయితే పక్షులకు చెట్టు ఆశ్రయమో సర్వప్రాణి కర్మ ఫల ఆశ్రయ. రేపు ఉంటుందనే గ్యారంటీ లేనిది కాబట్టి అశ్వత్థ అన్నారు. అవ్యాకృతం నుంచి పుట్టింది కాబట్టి అవ్యక్తమూల ప్రభవ అన్నారు. అంటే నామరూపములుగా ప్రకటమయ్యే సర్వము వ్యక్తమైనది అవ్యక్తమైన పరబ్రహ్మం నుండి వచ్చినది. క్షేత్ర సంజ్ఞక అంటే క్షేత్రము అనేటటువంటి పేరు. ఇక్కడ ఈ ఊర్ధ్వమూల మూలాన్ని తెలుగులో దాన్ని మదర్ రూట్ అంటారు, ఇంగ్లీష్లో. తెలుగులో దాన్నే తల్లి వేరు. బ్రహ్మ తల్లి వేరైతే ఇవన్నీ కొమ్మలు, ఆకులు, పలవలు, చిలవలు, మనమంతా ప్రాణులు. ఇవన్నీ సర్వప్రాణి కర్మఫల ఆశ్రయ. సకల ప్రాణులు దీనిని ఆశ్రయించి తమ కర్మ ఫలములను అనుభవించాలి. ఏదైనా ఒక జీవుడు పుట్టాడు అంటే తన రిజర్వాయర్ ఆఫ్ కర్మలు ఉంది, బ్యాంక్ ఉంది కదా, పెట్టుకున్నాడు సంచి, దాంట్లోంచి కర్మ ఫలాలను తీసుకుని అనుభవించాలి అంటే దేహాన్ని పొందాలి. దేహమే ఇక్కడ వృక్షము అంటూ చక్కగా రూపకం చేయబడింది. తం రెండు పరిష్వక్తౌ సుపర్ణాయివ అంటే పక్షుల వలె ఆశ్రయించి ఉన్నాయి. పరిష్వక్తౌ అంటే పరిశక్తవంతౌ అంటే వాటిని ఎంబ్రేస్ చేసుకుని ఉన్నాయి.
ఆ వృక్షాన్ని ఆశ్రయించుకుని ఉన్నారు. ఎలా ఉన్నారట? ఇద్దరు ఉన్నారు. ఇద్దరు, ఒకడెవడు? జీవుడు, జీవాత్మ. రెండవది ఈశ్వరుడు. ఈశ్వరుడికి ఏమీ ఉండవు కదా, ఈశ్వరుడు కర్మలు ఏమి ఉండవు కదా, కర్మ వాసనలు ఉండవు కదా. ఈ మొదటి పక్షిగాడు ఉన్నాడే జీవుడు, వాసనాశ్రయ లింగోపాధి ఆత్మ ఈశ్వరం. లింగోపాధి అనేటటువంటి ఆత్మ కలిగిన జీవుడు. లింగము అంటే కారణ శరీరం లేక సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరాన్ని ఉపాధిగా కలిగినటువంటి ఒక ఆత్మ ఏదైతే ఉన్నదో, ఆ ఉపాధి ఎలా వచ్చింది వాడికి? ఆ లింగ ఉపాధి ఎలా వచ్చింది? కారణ శరీరం ఎలా వచ్చింది? వాసనాశ్రయ లింగ ఉపాధి. వాసనలను ఆశ్రయించుకొని కలిగినటువంటి లింగ శరీరం అనే ఉపాధితో ఉన్న ఆత్మ అంటే జీవుడు. వీడికి వాసనలు ఎలా ఏర్పడ్డాయండి? కామకర్మ. కామకర్మల వలన. ఎందుకండి ఈ కామనలు వచ్చాయి? ఈ కామనలు వస్తే కర్మలు చేశాడు. కామనలు ఎందుకు వచ్చాయి? అవిద్య వలన వచ్చాయి. కోరికలే అవిద్య, కోరికలే మృత్యువు. కోరిక లేకపోవడమే అమృతం. చదువుకున్నాం కదా. అంటే అవిద్య, కామ, కర్మ, వాసన, ఆశ్రయ, లింగ, ఉపాధి, ఆత్మ ఒక పార్ట్. వాడు జీవుడు. ఈశ్వరవు రెండవది ఈశ్వరుడు. ఈశ్వరుడికి ఏ క్వాలిఫికేషన్స్ అక్కర్లే. ఎందుకంటే ఆయన కామకర్మ వాసన ఆశ్రయ లింగోపాధి కలిగిన వాడు కాదు కదా. ఆయన తనకు తానుగా ఈశ్వరుడే సృష్టించేసుకున్నాడు కదా. మాయ తన అధీనంలో ఉంది కదా. అంటే ఈశ్వరుడు అవిద్య కామకర్మ వాసనాశ్రయ లింగోపాధి కలిగిన ఆత్మతో ఉన్న, ప్రత్యేగాత్మతో ఉన్న ఉపాధి ఉన్నటువంటి జీవుడు తయోహ్. ఆ రెండిటి వాటిలో వాటి యందు తయోహ్ పరిష్వక్తయోహ్ అంటే ఆ విధంగా ఆశ్రయించి ఉన్నటువంటి ఆ రెండు పక్షులలో అన్యః ఏకః. అన్యః అంటే ఒకటి. రెండు ఉన్నాయి కదా. అన్యః అంటే అదిగాంది ఇది. అన్యః ఏకః క్షేత్రజ్ఞో లింగోపాధి వృక్షం ఆశ్రితః పిప్పలం కర్మ నిష్పన్నం అంటున్నారు. ఒకడెవడు? క్షేత్రజ్ఞుడు. క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? ప్రత్యేగాత్మ. ఇక్కడ సర్వక్షేత్రములలో ఉండేటటువంటి క్షేత్రజ్ఞుడు ఎవరు? ఈశ్వరుడు. ఈ క్షేత్రంలో ఉండే క్షేత్రజ్ఞుడు ఎవడు? ప్రత్యేక. అన్యః ఇంకొకడు, ఏకః ఒకడు, క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞుడు లింగ ఉపాధి వృక్షం ఆశ్రితః. లింగ ఉపాధి కారణ శరీరము నుంచి పుట్టించబడినటువంటి కారణ శరీరము ఉపాధిగా కలిగినటువంటి కారణ శరీరం ఉంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం వస్తుంది. శరీరం వస్తే స్థూల శరీరం వస్తుంది. ఆశ్రిత దాన్ని ఆశ్రయించున్నవాడు పిప్పలం అంటే ఆ పిప్పల ఫ్రూట్ను, అంటే ఆ రావి చెట్టు పండును, రావి పండును. ఏమిటండి ఆ పండు? ఫలము అంటే ఏమిటి? ఎప్పుడు కర్మ అంటే కర్మ ఫలమే కదా. ఇక్కడ ఫలము అనేటటువంటిది మళ్ళీ రూపకం. వృక్షం ఎలా రూపకము, పిప్పలం ఫలం ఆల్సో ఇది రూపకం. కర్మ నిష్పన్నం, కర్మ నుంచి పుట్టినటువంటి ఫలం. అది ఎలా ఉంటుందట ఫలము? సుఖ దుఃఖ లక్షణం ఫలం. సుఖ దుఃఖములు అనేటటువంటి లక్షణము కలిగినటువంటి ఫలాన్ని స్వాదు అంటే ఆసక్తిగా తింటున్నాడు. బాగా అంటే తీగా ఉందని తింటున్నాడు అని చెప్పకూడదు. స్వాదు అంటే ఈజ్ ఇంటెండింగ్ టు ఈట్ ద ఫ్రూట్. వాట్ ఆ ఫ్రూట్? అనేక డ్రై ఫ్రూట్, అనేక రకములైన మేని, అంటే చాలా, విచిత్ర, వెరైటీ. నాట్ ఓన్లీ ద నెంబర్ అండ్ ద టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. సో అనేక విచిత్ర. వేదన అంటే ఇక్కడ అంటే బాధ లేకపోతే నొప్పి అని కాదు. వేదన అంటే ఎరుక, తెలివి. అనేక విధములుగా చిత్ర విచిత్రములుగా తెలియవస్తున్న ఆస్వాద రూపం అంటే భోగింపబడేటటువంటి రూపం. అదే స్వాదు. స్వాదు అనే పదానికి అర్థం ఏం చెప్పారంటే అనేకములు, అంటే కావాలనుకుంటే ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. వాట్ ఆర్ ది? ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ద సేమ్ టైప్? నో, దే ఆర్ విచిత్ర, దే ఆర్ వెరీ వ్యారిగేటెడ్ అండ్ వెరైటీస్. బట్ ఎలా వీడు ఏం చేస్తున్నాడు? ఫలాన్ని వేదన తెలుసుకుంటున్నాడు. అంటే అనేక రకములైన అనుభవం. వేదనము అంటే తెలుసుకోవడం. అనేక రకములైన అనుభవములను
అనుభవంలోకి తెచ్చుకుంటూ తెలుసుకుంటూ ఉండడాన్ని స్వాదు అన్నారు. అత్తి అంటే తింటున్నాడు ఈ పక్షి అని అర్థం. అంటే భక్షయతి అని అర్థం. అంటే భక్షయతి అంటే తింటున్నాడని. తినడం ఏమిటండి? జీవుడు కదా, వీరు జీవుడు రూపకం కదా, ఆ పక్షి అనేది రూపకం కదా. పక్షి అయితే తింటుంది, వీడేం తింటాడు? వీడు తినడం కాదు, ఉపభుంక్తే అంటే చక్కగా అనుభవిస్తున్నాడు. ఒక్క నోటితో తినడమే కాదు, కళ్ళతో, చెవులతో, స్పర్శేంద్రియాలతో, అన్ని జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో, మనస్సుతో, అహంకారంతో అనుభవిస్తున్నాడు. ఎందుకయ్యా ఈ అనుభవం వీడికి వచ్చింది? అసలు వీడి స్వరూపం ఏమిటి? వీడి స్వరూపము చైతన్యము కదా, చైతన్యము కర్త కాదు కదా, చైతన్యము భోక్త కాదు కదా, వీడి అనుభవించే కర్మ ఎందుకు పట్టింది? అవివేకత. వివేకము లేమి చేత, దేహ తాదాత్మ్యం చేత, నేనే ఈ దేహమని అనుకోవడం చేత, దేహంలో తాను విలీనమైపోయి తాదాత్మ్యం చెందడం చేత అవిద్య, కామ, కర్మ, అవిద్య, కామకర్మ వాసన, అవిద్య, కామకర్మ వాసనల వలన కలిగినటువంటి లింగ శరీర ఉపాధి వలన ఉపభుంక్తే చక్కగా భోజనం చేస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. ఇక్కడ అత్తి అంటే భక్షయతి అంటే రూపకంలో ఆ పక్షి తింటుంది అంటే ఇక్కడ జీవుడు లేక జీవాత్మ అనేటటువంటి వాడు అనుభవాన్ని తెచ్చుకుంటున్నాడు. ఎవడు వీడు? క్షేత్రజ్ఞుడు. వీడి క్షేత్రానికి వీడే క్షేత్రజ్ఞుడు. అంటే నా శరీరంలో ఉండేటటువంటి క్షేత్రమిత్యభిధీయతే కదా, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. క్షేత్రజ్ఞుడు ఎవరు? ఈ శరీరంలో అనుభవాలన్నింటినీ కలిగించేటటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ సాక్షి చైతన్యము, ఆ ప్రత్యేగాత్మ క్షేత్రజ్ఞుడు. అయితే సర్వక్షేత్రజ్ఞుడు ఎవరండి? సర్వక్షేత్రజ్ఞుడు అంటే సర్వక్షేత్రేషు భారత, అన్ని క్షేత్రాలలో ఉండేటువంటి ఈ తెలివి, ఎరుక, చైతన్యము నేనేనయ్యా అంటూ ఆయన పెద్ద క్షేత్రజ్ఞుడు, ఈయన చిన్న క్షేత్రజ్ఞుడు అనేటటువంటి. చిన్న పెద్ద ఏం లేదు, అది ఒక్కటే. వేవు మళ్ళీనేమో సముద్రము ఒకటే. వీడు సూక్ష్మ శరీరమే ఉపాధి అయినటువంటి చెట్టును ఆశ్రయించిన వాడై పిప్పలాన్ని అంటే పండును, అది దుఃఖరూపంగా ఉండొచ్చు, సుఖరూపంగా ఉండొచ్చు. సుఖ దుఃఖ లక్షణం. సుఖ దుఃఖ లక్షణం అంటే సుఖ దుఃఖములనే రూపములు కలిగినటువంటి, ఎక్కడి నుంచి వచ్చినది? కర్మల నుంచి పుట్టినటువంటిది. అనేక విచిత్ర వేదన స్వాదరూపం స్వాదు, కర్మ నిష్పన్నం, కర్మ నుండి పుట్టినటువంటి దాన్ని అత్తి తింటున్నాడు. అంటే ఆత్మ స్వరూపము, అనాత్మ లింగోపాధి. ఆత్మ చైతన్యము, ఆత్మ క్షేత్రజ్ఞుడు, అనాత్మ క్షేత్రం, లింగ ఉపాధి. ఇదే ఎందుకయ్యా ఇలా తింటున్నాడు వీడు? అవివేకత, అన్యోన్య అధ్యాస అంటే మిస్ఇంటర్ప్రిటేషన్. అన్యోన్య అధ్యాస అంటే నా స్వరూపమేమిటో మర్చిపోయాను, మర్చిపోయి నేనేమో దేహేంద్రియాలతో తాదాత్మ్యం చెందాను. ఈ విధంగా తెలిగిన దాన్ని అన్యోన్యాధ్యాస అంటారు. వివేకం ఏమిటి? నేను ఈ శరీర సంబంధమైనటువంటి ఉపాధి సంబంధమైన అనుభవములను కాను, నాకు నిజంగా అనుభవాలంటూ ఏమీ లేవు, నేను కర్తను భోక్తను కాను, చైతన్య స్వరూపుడైన ఆత్మను అనేటటువంటిది తెలివి, వివేకము. ఆ వివేకము లేకపోవడం అన్యోన్య అధ్యాస వలన అనేకములైన, ఏం చెప్పారైన అనేక విచిత్ర వేరిగేటెడ్ వేర్వేరైన సుఖ దుఃఖ మిశ్రాది రూపములు గల అనుభవం రూపంలో ఉండే స్వాదు అత్తి, రుచి అయిన పండు అన్నారు. ఆ రుచి ఏమిటి? రుచి అయిన పండు నోట్లో పెట్టుకున్నారు, చేదుగా ఉంది, అది రుచే కాదా? అది రుచే కదా. ఉప్పగా ఉంది, అది రుచే. చాలా టేస్టీగా ఉంది, తినబుల్గా ఉంది, ఈటబుల్గా ఉంది, ఎడిబుల్గా ఉంది, అది రుచే కదా. అంటే రుచులలో అటు సుఖ దుఃఖ సమ్మిశ్రం ఉంటుంది అనే పండును భుంక్తే, ఉపభుంక్తే ఆస్వాదిస్తున్నాడు. అనస్నన్ అంటే తినకుండా, వితౌట్ ఈటింగ్. అన్య ఇతర, అన్య అంటే ఇంకొక పక్షి. అతనెవరు? ఈశ్వర. మరి ఒకడు అనగా ఈశ్వరుడు, ఇంకొక పక్షిగా చెప్పబడినటువంటి ఈశ్వరుడు. అనశ్నన్, అశ్న అంటే తినడం. ఓకే, అనశ్నన్ తినకుండా, అన్య ఇతరుడు ఈశ్వర. ఆయన స్వభావం ఎలాంటిది?
నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం. ఆయన నిత్యుడు, శుద్ధుడు. బుద్ధ అంటే చైతన్యం. ముక్తుడు, సో ఏ విధమైన బంధాలు లేనివాడు, స్వభావం. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఆయన ఉపాధి ఏది? సత్వ ఉపాధి. మన ఉపాధి త్రిగుణ ఉపాధి, అంటే సత్వరజస్తమో గుణాలతో ఉన్నటువంటి ఉపాధి ఇది. ఈశ్వరుని ఉపాధి కేవల సత్వ ఉపాధి లేక శుద్ధ సత్వ ఉపాధి. అది కూడా శుద్ధ సత్వం అనడానికి చెప్పడానికి లేదు, ఎందుకంటే మాయ అనేటటువంటి కల్తీ ఉంది కదా. అందువల్ల సత్వోపాధి. శుద్ధ సత్వం అయితే పరబ్రహ్మమైతే. సత్వోపాధి ఈశ్వర నా అశ్నాతి. ఈజ్ నాట్ ఎట్ ఆల్ టేకింగ్ ఎనీథింగ్, ఈజ్ నాట్ టేస్టింగ్, ఈజ్ జస్ట్ వాచింగ్. ప్రేరయిత హి అసౌ ఉభయో, అతను ప్రేరేపిస్తున్నాడు. ఈ కానీ అయినప్పటికీ ఏం తినకపోయినా ఈజ్ ద ఇన్స్పిరేషన్, ఈజ్ ద ప్రేరయిత, ప్రేరేపిస్తున్నాడు. అసౌ ఉభౌ, ఇదిగో ఈ ఉభయో, ఈ రెండిటిని, ఏ రెండిటిని? భోజ్య భోక్త్రో. భోజ్యము అంటే ద ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి ఆబ్జెక్టు, భోక్త అంటే తినేవాడు, అంటే ఆ పండుని, ఈ తినే జీవుణ్ణి, రెండిటిని కూడా ప్రేరేపించేది ఆయనే. పండు ఎలా కలిగింది? అగో ఈశ్వరుని వల్ల వచ్చింది. తినేవాడు ఎలా వచ్చాడు? ఈశ్వరుడి వల్లే వచ్చాడు. ఈశ్వరుని ప్రేరణతోనే భోజ్య భోక్త్రోహు ఎలా ఉంటున్నట్టు? నిత్య సాక్షిత్వ సత్తా మాత్రేణ, సత్తారూపంగా ఉన్నాడు. సత్తా మాత్రేణ, కేవల సత్తా మాత్రేణ. ఎటువంటి సాక్షి, ఎటువంటి సత్తా? సాక్షిత్వ సత్తా. అది ఎప్పుడోసారి ఉండిపోతుందా? నిత్య సాక్షిత్వ సత్తా మాత్రేణ. సహతు అడు అనశ్నన్, అంటే తినకుండా, అన్యః ఈశ్వరుడు అభిచాకశీతి పశ్యతి ఏవ కేవలం, కేవలం చూస్తున్నాడు. ఈజ్ అన్ ఆన్లుకర్, ఈజ్ ఎ సాక్షి, ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్, ఈజ్ నాట్ ఏ పక్షి. సాక్షి అంటే న్యూట్రల్గా ఉన్నవాడు, పక్షి అంటే ఈ పక్షమో ఆ పక్షంలోకో చేరిపోయినవాడు. అంటే హీ టేక్స్ ఎ సైడ్, దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్, దెన్ హీ బికమ్స్ ఏ పక్షి. అంటాం కదా పూర్వపక్షి అంటున్నాం కదా. పూర్వపక్షి అంటే ద వన్ హూ టేక్స్ ఏ పార్ట్, వన్ పర్టికులర్ పార్టీ. ఓ పార్టీని తీసుకుంటే పక్షి, అంటే ఈ పార్టీలు అంటే పక్షి. అన్యః అభిచాకస్థితి, నాట్ పార్టీ టు దిస్, ఈజ్ నాట్ ఏ పార్టీ టు ఎనీథింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. అక్కడ జరుగుతున్న దేనికి కూడా అనశ్నన్, అంటే భోగింపకుండా, కర్తృత్వ భోక్తృత్వాలు లేకుండా, అన్యః ఈశ్వర అభిచాకశీతి పశ్యతి ఏవ కేవలం. దర్శనమాత్రం హి, జస్ట్ వాచింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. తస్య ప్రేరయితృత్వం నరాజవత్ అని దిద్దుకోమన్నారు తత్వవిధానం. ఆ రాజవత్ ముందు ఒక నా ఉండాలట భాష్యంలో, ఎందుకంటే రాజువలే కాదుట. తస్య, వాటిని, ఆ జీవుల్ని ప్రేరయితృత్వం, ఆయన యొక్క ప్రేరయితృత్వం నరాజవత్. రాజు ఏం చేస్తాడు? కమాండ్ చేస్తాడు, డిమాండ్ చేస్తాడు, పనిష్ చేస్తాడు, చేసి ఆ పన్ను చేయిస్తాడు వాళ్ళ చేత. ఈయన ఈజ్ నాట్ రాజవత్, నరాజవత్. ఎందుకు? ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్. వెదర్ సంబడి ఈజ్ ఎంజాయింగ్ ఏ గుడ్ ఫ్రూట్ ఆర్ ఎ బ్యాడ్ ఫ్రూట్, వెదర్ సంబడి ఈజ్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ వన్ టైప్ ఆఫ్ అనుభవ ఆర్ అనదర్ టైప్ ఆఫ్ అనుభవ, ఈజ్ టోటలీ అన్కనెక్టెడ్. ఈజ్ నరాజవత్ అని పెట్టుకున్నాను. అదే అనిపిస్తుంది నాకు కూడా. నరాజవత్ అంటేనే కరెక్ట్గా ఉంటుంది అని అనిపిస్తుంది. చేత ఈ విధంగా సాక్షిగా ఉన్నటువంటి చైతన్యముగా అక్కడ ఉన్నాడు. తన యందలి వ్యాపారం ఈ పని చేయటం లేదు, తను ఏ వ్యాపారములను చేయుటలేదు. కేవల దర్శనం మాత్రం ఈ తత్ర ఏవం సతి, ఈ జీవేశ్వరులనే పక్షుల రూపకము ఇట్లుండగా, తత్ర ఈ జీవేశ్వరులనే రూపకము ఏవం సతి ఇట్లుండగా అంటూ 2-3 మంత్రాలు కూడా కలిపి చదువుకోవాలి. 3 కలిపితే ఒకటే మంత్రం అవుతుంది, ఒకటే భావం అవుతుంది, ఒకటే కాంటెక్స్ట్, ఒకటే విషయాన్ని గురించి బోధిస్తున్నాయి. ఏమిటి చెప్తున్నారు? జీవేశ్వరుల ఐక్యత్వాన్ని చెప్తున్నారు. జీవేశ్వరుల ఐక్యత్వాన్ని చెప్పేది ఏదైనా మహావాక్యమే కదా. అంచేత ఈ 3 మంత్రాలు కూడా మహావాక్య మంత్రాలు. ఓకే,
విఫలం అనేటటువంటిది కర్మఫలము. పత్తి అంటే తింటున్నాడు అంటే అనుభవము. స్వాదు అంటే వెరీ ఫాండ్లీ ట్రైస్ టు టేస్ట్ ద ఫ్రూట్. That he doesn't know whether it is a sweet fruit or a sour fruit or a bitter fruit, but he tries and then he repents. ఓ ఈ అనుభవం ఇలా ఉంది, ఇది ఇలా ఉందని ఏడుస్తుంది. ఒక ఎస్కలేటర్ ఉందండి. ఎస్కలేటర్ మీద మనం నిలబడి ఉన్నంత కాలము మనం ఇష్టం ఉన్నా లేకపోయినా మీదకో కిందకో ఎస్కలేటర్ ఎటుపక్క వెళుతుంటే అటుపక్క వెళ్ళే తీరాలి. అయితే నాకు మీదకి వెళ్ళడం కిందకి రావడం ఈ తలనొప్పి వద్దు అంటే ఎస్కలేటర్ దిగి పక్కన వేరే నిలబడాలి. అప్పుడు మీదకి కిందకి వెళ్ళే అవసరం ఉంది. ఈ అనుభవం అనేటటువంటిది అటువంటి ఎస్కలేటర్. ఈ ఎస్కలేటర్ దేహేంద్రియ సంఘాతంతో తాదాత్మ్యం చెందేటటువంటి ఎస్కలేటర్ మీద ఉన్నవాడు ఆయాంతి నిర్యాంతి అధోర్ధ్వముచ్చై స్వకర్మ దూతేన జవేన నీత అన్నారు వివేక చూడండి. ఆయాంతి వస్తాడు, నిర్యాంతి పోతాడు, ఎస్కలేటర్ మీద ఎక్కుతాడు, దిగుతాడు. అధ ఊర్ధ్వం ఉచ్చై అంటే కింద, అధ అంటే కిందకు, ఊర్ధ్వం అంటే మీదకు, ఉచ్చై మీదకి. స్వకర్మదూతేన జవేన నీత తన మన కర్మ అనేటటువంటి కారణము వలన జవేన వేగముగా నీత కొనిపోబడుతున్నాడు మీదకి కిందకి. ఈ అనుభవాలన్నీ కూడా ఎస్కలేటర్ లాంటివి. నాకు ఎస్కలేషన్ వద్దు, ఎస్కలేషన్ వద్దు అంటే దేహేంద్రియ తాదాత్మ్యాన్ని వదిలి ప్రక్కన నిలబడడం, సాక్షిగా ఎస్కలేటర్ మీద వెళ్తున్న వాళ్ళని చూస్తూ సాక్షిగా ఉండడమే. అంటే మారే వాటితో తాదాత్మ్యం చెందకుండా మారని చైతన్యాన్ని నేను అంటూ తెలుసుకోవడం. ఇంకా చాలా ఉంది చెప్పుకోవాల్సింది. భర్తృహరి గారి వైరాగ్య శతకంలోంచి ఒక శ్లోకాన్ని చూసేసి ఈనాటి అధ్యయనాన్ని క్లోజ్ చేసుకుందాం. ఓకే, ఏమంటున్నారు ఆయన? ఈ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఏతి మాం యో అభిజానాతి కర్మభిర్న సబధ్యతే. మాం కర్మాణి నలింపంతి, నన్ను కర్మలంటే కర్మఫలములే, కర్మఫలములు నలింపంతి అంటావు. మే నాకు కర్మఫలే స్పృహ, కర్మఫలములందు స్పృహ అంటే ఆసక్తి కూడా ఏదీ లేదు నాకు. కర్మలో అంటావు, కర్మను నేను చేసేవాడిని కాదు, అనుభవించేవాడిని కాదు, కర్మఫలాల మీద స్పృహ లేదు. ఇది అని మాంయో అభిజానాతి, నన్ను ఎవరైతే తెలుసుకుంటారో, చైతన్య రూపంగా అనుభవంలోకి తెచ్చుకుంటారో, సహా అతడు కర్మల చేత నబధ్యతే బంధింపబడడు, కర్మబంధములలో చిక్కుకోడు. ఏమిటి? 4 పద్నాలు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యో అభిజానాతి కర్మభిర్న సబధ్యతే. వారి శ్లోకాన్ని చూద్దాం. వయం ఏభ్యో జతాశ్చర పరిగత ఏవ ఖలుతే, వయం ఏభ్యో జాతాశ్చర పరిగత ఏవ ఖలుతే. వయం మేము ఏభ్యో ఎవరి నుంచి జాతా పుట్టామో, చిరపరిగత ఏవా చాలా కాలం ముందే వెళ్ళిపోయారు. నేను ఎవరి నుంచి పుట్టానో, మా తాతలు ముత్తాతలు, అలాగే ఈ సకల సృష్టి ఎవరెవరు వాళ్ళ తాలూకా గ్రాండ్ పేరెంట్స్, ఇంకా ముందున్న వాళ్ళు, వయం మేము ఏభ్యో ఎవరి నుంచి జాతా పుట్టినామో చిరపరిగత ఏవ కలుతే కలు అవును కదా, వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. వారలు పరిగత ఏవ కలు వెళ్ళిపోయారు. సరే, సమం యై, నాతో సమానంగా పుట్టిన వాళ్ళు, నా ఈడు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సమృద్ధ, కలిసి పెరిగిన వాళ్ళు. సం అంటే కలిసి, వృద్ధ అంటే వృద్ధి చెందినవాడు. సమం యై సమృద్ధ, వాళ్ళందరూ కూడా స్మృతి విషయతాంతే పిగమిత, వాళ్ళు కూడా కొంతమంది స్మృతిలోకి వెళ్ళిపోయారు.
అంటే మెమరీస్గానే మిగిలిపోయారు. వాళ్ళు ఇప్పుడు లేరు. నా క్లాస్మేట్స్ మేము 150 మంది జాయిన్ అయ్యాం ఎంబీబీఎస్లో. మొన్న హెడ్ కౌంట్ చూస్తే 111 మంది ఉన్నాం. అంటే ఏమిటి, 39 మంది చనిపోయారు. ఎన్నేళ్లలో? ఈ 72 ఏళ్ల వయసు వచ్చే లోపల వాళ్ళకే దగ్గర 72, 73 ఉంటాయి. సమం యై సమృద్ధా స్మృతి విషయతాం తే పిగమిత. ఓకే, అంటే నా పుట్టు పూర్వోత్తరాలన్నీ నాకు తెలియకుండా నాకన్నా ముందున్నటువంటి తాత ముత్తాతలా చచ్చిపోయారు. నాతో పాటు వృద్ధి పొంది కలిసి మెలిసి తిరిగినటువంటి మిత్రులు బంధువులు ఉన్నారు. వాళ్ళు కూడా దే హ్యావ్ బికమ్ పార్ట్ ఆఫ్ మై మెమొరీ. ఈదాని ఇప్పుడు ఏతే స్మః మేమైతే ఉన్నాం, ఇంకా ఐఎమ్ దేర్ నౌ. ప్రతి దివసం ఆసన్నపతన. రోజు ఉదయం అయిందంటే ప్రతి దివసం పతన పడిపోవట ఆసన్నం దగ్గర అవుతుంది. ఎవ్రీ డే ఎవ్రీ టైమ్ ఐ సీ ద సూర్య -1 x -1. I don't know what is x. That is the mystery. ఇదానీం ఏతే స్మః ప్రతి దివసం ఆసన్న పతన. ఎప్పుడైతే అది x-1 x-2 x-x అయిపోతుందో ఇక నేను కూడా స్మృతిలోనికి వెళ్ళిపోతాను, జ్ఞాపకాలుగానే మిగులుతాను. ఎలాంటిదిట? గతాస్తుల్యావస్థం సికతిల నదీ తీరతరుభి. బ్యూటిఫుల్. సికతిల నది, సికత అంటే ఇసక. ఇసక నేలలో ఉన్నాయి అంటే నదీ తీరంలో ఉన్నటువంటి ఇసుకలో ఉన్నటువంటి తరుభి అంటే చెట్ల వలె గతాస్తుల్యావస్థం ఎప్పుడో నాటికి పడిపోవడానికి రెడీగా ఉన్నది. చూడండి, నది ఒడ్డున ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టు చూడడానికి అలా ఉన్నట్టు బాగున్నట్టే ఉంటుంది. నదీ ప్రవాహంలో అంటే ఈ కాల ప్రవాహంలో కాలం అనే నది ప్రవహిస్తూ ఉంటే కింద నుంచి ఆ చెట్టు ఇరోడైపోతుంది. ఇరోడైపోయి దాని మూలం అంతా వీక్ అయిపోయి ఓన టపక్క నదిలో పడిపోయి ప్రవాహంలో కొట్టుకుంటుంది. నా గతి కూడా అంతే కదా. ఇటువంటి వృక్షమును గురించి ఎందుకు, అందుకే వృక్ష అని పెట్టారు, వృక్షంతో పోల్చారు. ఈయన కూడా ఈ ఉపనిషత్ వాక్యాన్ని తీసుకుని తరుభి అంటే వృక్షము అనే పోలిక అందుకే తెచ్చారు. వయం ఏభ్యో జాత స్థిర పరిగత ఏవ ఖలుతే. వయం ఏభ్యో జాత స్థిర పరిగత ఏవ ఖలుతే. సమం యైః సమృద్ధా స్మృతి విషయతాం తే పిగమిత. ఇదానీమేతే స్మః ప్రతి దివసమాసన్నపతన. గతాస్తుల్యావస్థాం. తుల్యావస్థాం అటువంటి అవస్థనే ముందు 3 లైన్లో చెప్పినటువంటి అవస్థనే గతా పొందుతుంది. అలాగా సికతిల నదీ తీర తరుభి తుల్యావస్థాం గత. సో రెడీ టు ఫాల్. Then why worry about the vriksha, which I am not myself? I myself am the Chaitanya. I am not the vriksha. What is the big thing about this vriksha? This vriksha is anyway perishable, but I am the imperishable Atman or the Chaitanya. అంటూ ఎంత బ్యూటిఫుల్ శ్లోకం చెప్పారు. ఇంకా ఇది అవ్వలేదు, మినిమం ఇంకొక క్లాస్ అయినా పడుతుంది ఈ మంత్రము. శంకరుల భాష్యాన్ని వరకే చదవడం జరిగింది, విశేష అంశాలు చాలా ఉన్నాయి తెలుసుకుందాం.